రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నిరసన ర్యాలీకి భారీగా కార్యకర్తలు నాయకులు తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఈ నిరసన ర్యాలీ ఖచ్చితంగా ఈరోజు రైతులందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ రైతు సంబంధిత ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిదని భావించవచ్చు. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం రైతుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా నిర్లక్ష్యం వహించడం మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. వచ్చి రాగానే బీమాకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దాన్ని లేపేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసేశారు. ఈరోజు రైతు తన సమస్యని ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దుస్థితిలో ఉన్నారు అంటే మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఈరోజు పంట చేతికొచ్చే సమయానికి మనం ఒకసారి గమనిస్తే పంట చేతికొచ్చే సమయానికి రైతు ఏం భావిస్తాడు? ఒక మంచి ధర రావాలా, మద్దతు ధర రావాలా, ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధర రావాలని చెప్పి ప్రతి రైతు కూడా ఆలోచిస్తాడు. కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వమే దళారీలా మారిపోయి మిల్లర్లు చెప్పిందే వేదంగా ఈరోజు రైతుని రోడ్డును పడేసినటువంటి సందర్భం మీరు ఒకసారి గమనించండి. ఏదైతే పంట పొలంలో తేమ చెక్ చేస్తూ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసరు తేమ ఇంత 13% ఉందని చెక్ చేస్తూ ఉంటే మేము పలానా మిల్లుకి తీసుకెళ్తామని చెప్పి రైతు ఆ మిల్లుకి తీసుకొని వెళ్తూ ఉంటే మిల్లర్ చెప్తా ఉన్నాడు ఇక్కడ తేమ చాలా ఎక్కువ ఉంది, 25% ఉంది, 30% ఉంది, ఇంత ధర ఇవ్వలేము అని చెప్పేసి అంటుంటే రైతు ఏమి చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక 2300 2400 రూపాయలు అన్నారు ఎంఎస్పి. ఎవరికి వస్తుంది? 80 కేజీల బ్యాగు 1850 రూపాయలు ఇవ్వాలి. ఎవరికి ఇస్తా ఉన్నారు? కేవలం 1300 1400 ఇచ్చి చేతులు దురుపుకొని ప్రభుత్వం తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేయటానికి రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ అన్ని కలెక్టరేట్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి చేపడతాం. హాజరైనటువంటి ప్రతి రైతు సోదరుడికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల్ని మరింత ముందుకు తీసుకుని మనందరం కూడా నిరంతరం కంకణం కట్టుకుని పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం మళ్ళీ దళారీ వ్యవస్థను తీసుకొచ్చిందని, ఆ దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుకు అండగా నిలిచేందుకు ఈ ఏదైతే ర్యాలీ చేపడుతున్నామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.